గుజరాత్ లో విమాన దుర్ఘటనలో అంతకంతకు మృతుల సంఖ్య పెరుగుతున్నట్టు తెలుస్తోంది. దాదాపు ఇప్పటి వరకు 110 మంది చనిపోయినట్లు అనుమానిస్తున్నారు. అటు ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటన గురించి తెలిసిన వెంటనే కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. అహ్మదాబాద్ కు తాను స్వయంగా వెళ్తున్నట్లు రామ్మోహన్ నాయుడు తెలిపారు. సహాయక చర్యలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని మోదీ ఆదేశించారు. అన్ని ఏజెన్సీలను అప్రమత్తం చేసిన మోదీ సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు. రన్వే 23 నుంచి విమానం మధ్యాహ్నం 1:39 విమానం టేకాఫ్ అయింది. కొన్ని క్షణాల్లోనే కుప్పకూలిపోయింది. ఆ సమయంలో పైలట్ల నుంచి ఏటీసీకి మేడే కాల్ వచ్చినట్లు పౌర విమానయాన శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, అనుష, కొద్దిసేపటి కిందట ఎయిర్ ఇండియాకి చెందిన విమానం గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ప్రమాదానికి గురైంది. అయితే టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. AI-171 విమానం అహ్మదాబాద్ నుంచి దాదాపు 242 మంది ప్రయాణికులతో లండన్ కి బయలుదేరింది. మధ్యాహ్నం 1:17 విమానం టేకాఫ్ అయిన 2 నిమిషాల్లోనే ప్రమాదానికి గురైంది. విమానంలో అత్యధికంగా కూడా 52 మంది పైగా బ్రిటన్ దేశస్తులు ఉన్నారు. అలాగే గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ సహా అనేక మంది ఈ విమానంలో ఉన్నారు. సో ఆకస్మికంగా ఈ జరిగిన విమాన ప్రమాదం ఒక్కసారిగా దేశవ్యాప్తంగా అందరూ ఉలిక్కి పడ్డారు. ఎందుకంటే టేకాఫ్ అయిన 2 నిమిషాలకే అదుపు తప్పి ఒక జనావాస ప్రాంతంలో విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. సో ఏం చేయాలో పాల్పోక అందరూ కూడా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురి చెందారు. అయితే మొత్తం ఓవరాల్ గా ప్యాసింజర్లు అందరితో కలిసి 169 మంది ఇండియన్ ప్యాసింజర్స్ ఉన్నారు, 53 మంది బ్రిటిష్ ప్యాసింజర్స్ ఉన్నారు, 7 పోర్చుగీస్ ప్యాసింజర్స్ ఉన్నారు, అలాగే ఒక కెనడా ప్యాసింజర్ కూడా ఈ విమానంలో ఉన్నారు. సో ఇమీడియట్ గా ఎప్పటికప్పుడు ఎయిర్ ఇండియా కూడా ఇమీడియట్ గా స్పందించి కూడా సహాయక చర్యలకు అన్ని విధాలుగా సహకరిస్తామని, అండగా నిలుస్తామని కూడా ఎయిర్ ఇండియా చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ కూడా ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ చేశారు. ఎమర్జెన్సీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని, బాధిత కుటుంబాలకు సమాచారం అందించేందుకు సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచినట్లు కూడా ఆయన ప్రకటించారు. మృతుల కుటుంబాలకు కూడా ఆయన సానుభూతి తెలిపారు. అలాగే దీంతో పాటు బాధితుల కుటుంబాలని అన్ని విధాలుగా ఆదుకుంటామని కూడా చంద్రశేఖరన్ తెలిపారు. అయితే కూలిన విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ప్రయాణిస్తున్నట్లు అఫీషియల్ గా కూడా మనకి ఆ ప్యాసింజర్ ఐటినరీలో కూడా చాలా క్లియర్ గా, అంటే ప్యాసింజర్స్ ఎవరెవరు ట్రావెల్ చేస్తున్నారు, ఆ ట్రావెల్ లాగ్ ఏదైతే ఉంటుందో లిస్ట్ దాంట్లో చాలా క్లియర్ గా ఉంది. గుజరాత్ సీఎం మాజీ రూపానీ కూడా దీంట్లో ఉన్నారు. అయితే ఈ అహ్మదాబాద్ నుంచి లండన్ గ్వాటిక్ కి ఈ AI-171 విమానం కూడా బయలుదేరింది. అయితే మొత్తము ఈ ఎయిర్ ఇండియా విమానంలో 2 పైలట్లు, 10 మంది సిబ్బందితో పాటు మొత్తం 242 మంది ఉన్నట్టు కూడా తెలుస్తున్నారు. అయితే పైలట్ సుమిత్ సబర్వాల్ ఆధ్వర్యంలోనే ఈ AI-171 ఫ్లైట్ కూడా బయలుదేరింది, టేకాఫ్ అయింది. విమానానికి ఫస్ట్ ఆఫీసర్ గా ఉన్న పైలట్ దీనికి క్లైవ్ కుందర్ కూడా ఉన్నారు. సుమిత్ సబర్వాల్ కు దాదాపు 8,200 గంటల పాటు విమానం నడిపిన అనుభవం గడించారు. ఆయన కో పైలట్ 1100 గంటలు విమానం నడిపిన అనుభవం కూడా ఉంది. అయితే ఈ మేరకు ఇప్పటికే, అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి పలు మంత్రులు కూడా దీనిపైన చాలా దిగ్భ్రాంతికి కూడా గురి అయిందని కూడా ఎక్స్ వేదికగా ట్వీట్ చేస్తున్నారు. ఇప్పటికి కాసేపట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా గుజరాత్ వెళ్తున్నారు. దీంతో పాటు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు కూడా ఇప్పటికే ఆయన గుజరాత్ కూడా బయలుదేరారు. ఆయన ఇమ్మీడియట్ గా అక్కడ సహాయ బృందాలని కూడా ఇప్పటికే ఘటనా స్థలిలో ఉన్నాయని కూడా ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. దీంతో పాటు ఆయన అక్కడ తదుపరి చర్యల్ని కూడా తీసుకునేందుకు అక్కడ లోకల్ సీఎం తోని కూడా మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా గుజరాత్ ముఖ్యమంత్రితో మాట్లాడి ఇమీడియట్ గా అక్కడ ఘటనా స్థలిలో కూడా చర్యలు ఇమీడియట్ గా చేపట్టాలని కూడా కోరారు. అయితే ఈ అహ్మదాబాద్ లో ఈ కూలిన మేఘా నిగర్ గెడాసర్ అనే క్యాంపు ప్రాంతంలో ఈ విమానం కూలినట్లు కూడా మొదట గుర్తించారు. ఒక్కసారి పెద్ద ఎత్తున పొగలు ఎగిసిపడడంతో, మంటలు పొగలు రావడంతో అందరూ కూడా స్థానికులు కూడా దిగ్భ్రాంతి గురయ్యారు. ఎందుకంటే టేకాఫ్ అయిన కొన్ని క్షణాలలోనే ఒక్కసారిగా కూలిపోవడము, అందరూ కూడా ఒక్కసారిగా దిగ్భ్రాంతి గురయ్యారు స్థానికులు కూడా. అయితే ప్రస్తుతానికి ఘటనా స్థలిలో
సహాయ చర్యలు కూడా కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది దాదాపు 90 మంది చొప్పున 3 బృందాలుగా కూడా సహాయ చర్యలు క్షతగాత్రులను ఇప్పటికే ఆసుపత్రులకు కూడా తరలించారు. అక్కడ హాస్పిటల్లో కూడా ఒక్కసారిగా అంటే ఒక గంభీర వాతావరణం నెలకొని ఉంది. ఎందుకంటే అందరూ కూడా అరుస్తున్నారు. అక్కడ ఎమర్జెన్సీలో ఐసీయూలకు ఇమీడియట్ గా కూడా అక్కడ అందరినీ ప్యాసింజర్స్ ని కూడా తీసుకెళ్తున్నారు. సో ఇప్పటికే దీనిపైన అందరూ 171 విమాన ప్రమాద సహాయం కోసం కూడా హెల్ప్ లైన్ నెంబర్లను కూడా ఎక్స్వేదికగా ట్వీట్ చేశారు. ఆ హెల్ప్ లైన్ నెంబర్లు కూడా 01146-108-43, అలాగే 96-391-889 అని కూడా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఈ హెల్ప్ లైన్ నెంబర్లను కూడా జారీ చేసింది. అయితే తాత్కాలికంగా సాయంత్రం వరకు అహ్మదాబాద్ విమానాశ్రయము తాత్కాలికంగా కూడా మూసివేశారు. సాయంత్రం 5 గంటల వరకు విమానాల రాకపోకలను కూడా నిలిపివేసినట్టు అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. అయితే ప్రమాదంలో దాదాపు 100 మందికి పైగా మృతి చెందారని కూడా అంచనా వేస్తున్నారు. అయితే అధికారికంగా దీనిపైన ప్రకటన రావాల్సి ఉంది. అయితే ఇప్పటికే అహ్మదాబాద్ లోని ఒక ఆసుపత్రికి దాదాపు 40 మృతదేహాలు కూడా తీసుకెళ్లినట్లు కూడా తెలుస్తోంది. అయితే దీనిపైన అధికారికంగా ఎలాంటి ప్రకటన అయితే కూడా చేయలేదు. 2 పైలట్లతో సహా 12 మంది సిబ్బంది ఉన్నారు. సో ఓవరాల్ గా ఇంకా ఎంతమంది మరణించారు దీంట్లో, పైలట్లతో పాటు క్రూ కూడా, తర్వాత ప్యాసింజర్స్ కి ఎంతమందికి ఏమేమి జరిగిందనేది పూర్తి వివరాలు అధికారిక ప్రకటన అనేది అయితే వెలువడాల్సి ఉంది. అనుష, అయితే శ్రీచరణ్, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను ఎప్పటి వరకు తెలిసే అవకాశం ఉందంటారు? డెఫినెట్ గా ఇప్పటికే దీనిపైన అధికారులు పూర్తి స్థాయిలో ఇప్పటికీ కూడా దర్యాప్తు ప్రారంభించారు. అలాగే దర్యాప్తుతో పాటు ఎంతమంది క్యాజువాలిటీస్ అంటే ఇప్పటికే హాస్పిటల్లో కొంతమంది సివియర్ ఇంజురీస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇది ఫ్లైట్ ఒక్కసారి కుప్పకూలడంతో మంటలు చెలరేగడంతో సో మనము విజువల్లో కూడా చూస్తున్నాము. కొన్ని విజువల్లో దాదాపు అన్ని ప్యాసింజర్ల శరీరాలు కూడా కాలిన గాయాలతో కూడా ఉన్నాయి. సో దీనిపైన పూర్తి స్థాయిలో అంటే డాక్టర్లు హాస్పిటల్లో అధికారికంగా హాస్పిటల్లో డాక్టర్లు ప్రకటించాల్సింది. అట్ ది సేమ్ టైం ప్రభుత్వం నుండి కూడా ఒక ప్రకటన, గుజరాత్ ప్రభుత్వం నుండి ఒక ప్రకటన రావాల్సి ఉంది. ఎందుకంటే స్థానికి జరిగింది అహ్మదాబాద్ లో కాబట్టి అటు ఎయిర్ ఇండియా తో పాటు అలాగే ప్రభుత్వం నుంచి వర్గాల నుంచి కూడా అధికారికంగా సమాచారం అనేది రావాల్సి ఉంది. కానీ ప్రస్తుతానికైతే మనకు అందుతున్న సమాచారం మేరకు 100 మందికి పైగా కూడా మృతి చెంది ఉంటారనే ఒక అంచనా అయితే వేస్తున్నారు. అధికారిక ప్రకటన కోసం మనం వేచి చూడాల్సింది. అనుష. రైట్ శ్రీచరణ్, థ్యాంక్ యూ.